వివిధ పాఠశాలల యజమాన్యాలకి అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఇవాళ ప్రపంచంలోనే ఎంతో ఘనమైన గొప్ప కీర్తిని సంపాదించినటువంటి ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఉపాధ్యాయ వృత్తిగా మనం భావించవచ్చు. మనం ఇందాకే అనుకున్నట్టుగా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూడా ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయినా కూడా, ఈ ప్రపంచానికి విజ్ఞానం అందించే సైంటిస్ట్ అయినా కూడా ఏదో ఒక గురువు కింద శిశువుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా. అంత గొప్పటైనటువంటి వృత్తిని చేపట్టి సుమారుగా 22 సంవత్సరాల 5 నెలల కాలాల పాటుగా అనేక మంది పేద ప్రజలకి విద్యను అందిస్తూ వారి వెలుగుల్లో కేవలం విద్య ద్వారానే కాదు, వారికి మానసికంగా శారీరకంగా అండగా ఉంటూ వారి అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర వహించి నాకు స్వయంగా నా మేరకు అనుభవంగా నేను 1-2 స్కూళ్ళల్లో సారన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నేరుగా నాతో చెప్పేవాడు, మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్లో ఒక 100 మంది విద్యార్థులు ఉంటే అందులో సుమారుగా 20 మంది విద్యార్థులు వాళ్ళ కనీసం తినడానికి తిండి కూడా 3 పూటల తిండి లేనటువంటి పిల్లలు ఉన్నారా. అందుకే నాకొచ్చే జీతంలో నుంచి ప్రభుత్వం నాకు ఏదైతే వృత్తి చేస్తే, ఈ పని చేస్తే నాకు జీతం ఇస్తుందో ఆ జీతంలో నుంచి వారికి పెన్నులు పుస్తకాలు కొనిస్తున్నా అని వారికి వెన్నంటి ఉండి పేద విద్యార్థులకి సొంత పైసలతో పెన్నులు పుస్తకాలు కొనిచ్చినటువంటి మానవతా హృదయులు ఇవాళ పెండెల సారయ్య గారని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన. అలాగే ఎక్కడ పనిచేసినా కూడా మిత్రులారా, ఇవాళ పోటీ ప్రపంచంలో చూసినట్టయితే ఒక్కొక్క గురుకులంలో సీటు సంపాదించాలనుకుంటే సాధారణంగా 40,000, 30,000, 25,000 పెట్టి కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ సారన్న ఎక్కడ బడిలో అడుగుపెట్టినా కూడా 4వ తరగతి పూర్తి చేసుకొని 5వ తరగతి వెళ్ళే విద్యార్థులకి గురుకుల ఎగ్జామ్లో 10 మంది ఉంటే 10 మందికి కూడా సీట్లు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఇవాళ పెండెల సారయ్య గారికి చెందుతుందని సందర్భంగా తెలియజేస్తాము. దానితో పాటుగా సుదూర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే ఏందన్నా నీ బండి మీద పిల్లల్ని ఎక్కించుకున్నామంటే మాదొక తండ, ఆ తండలో ఒకటే స్కూల్ ఉంది. ఈ స్కూల్ చుట్టూ 3 విలేజ్లు ఉన్నాయి. ఈ 3 విలేజ్ల నుంచి పిల్లలు రావాలంటే నడిచి రావాలి. ఈయన మరీ 2వ తరగతి అబ్బాయి కాబట్టి కాళ్ళు వస్తుందట, నడవడం ఇబ్బంది అవుతుందిరా, నేనే వాళ్ళ ఇంటికాడ వెళ్ళి దించొస్తా అని విద్యార్థుల ఇళ్లల్లోకి వెళ్ళి విద్యార్థులను దించొచ్చిన మానవతా హృదయులు గల పెండెల సారయ్య గారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎంతో భవిష్యత్తుకు పునాదులు వేస్తూ ఇవాళ చదువుతో పాటు అనేక సమస్యల్ని ఎదుర్కోవడానికి బలమైన ఆయుధం ఏంటి అంటే అది కేవలం మానసిక ధైర్యాన్ని అందించాలని చిన్న తరగతి గదిలోనే సైన్స్తో పాటుగా జ్ఞానంతో పాటుగా మానసిక ధైర్యాన్ని కూడా, బతుకుపై భరోసాని కూడా కల్పిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ విద్యార్థులకి ఆసరగా బాసరగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి పెండెల సారయ్య గారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పెండెల సారయ్య గారు వెల్లంపల్లి గ్రామానికి చెందినటువంటి వాస్తవ్యులు. మరొక చిన్న విజ్ఞప్తి కూడా, ఏదో పదవి విరమణ పొందడం అంటే ఇక నీ పని అయిపోయింది నువ్వు ఇంటికి పోయి కూసా అని అర్థం కాదు. ఇక నుంచి నీకు చేతి నిండా సమయం ఉంటుంది కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికే తప్ప మనిషికి మనసుకు కాదనే విషయాన్ని గుర్తుంచుకొని 2వ ఇన్నింగ్స్ని ప్రారంభించవలసిందిగా సారన్నకి సూచిస్తూ